ఈసారి 2024 ఎలక్షన్స్ అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే వచ్చింది భయ్యా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? సీట్లు అనేది మనం అంచనా వేయలేం భయ్యా. కానీ ఈసారి మాత్రం 2024 ప్రభుత్వం అయితే మారింది. ఎందుకని? అంటే ఈ 2019లో చూసిన తర్వాత మళ్ళీ జగన్ గారికి ఓటేయాలని ఎవరు అనుకోరు భయ్యా. ఎందుకంటే 8 నెలలు ఇసుక ఆపేశారు అతను. 8 నెలలు ఇసుక ఆపేస్తే 15 రకాల పనులకి పని లేకుండా పోయింది. 8 నెలలు ఒక ఇసుక ఎత్తేవాడు కానీ, ఇసుక మోసేవాడు కానీ, రేవులో ఇసుక మోసేవాడు కానీ, ఇసుక తోలేవాడు కానీ, టాపీ మేస్త్రి కానీ, టాపీ పనికి చెక్క కొట్టేవాడు కానీ, పైప్ పనివాడు కానీ, పెయింటింగ్ పనివాడు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, గోడకి సున్నాలు వేసేవాడు కానీ, ఎంతమంది చూసుకుంటే సుమారుగా 15 రకాల పని వాళ్ళకి పని లేకుండా పోయింది 8 నెలలు. అందుకని చెప్పేసి ఎవరు 2024లో జగన్ గారికి అయితే ఓటేయరు భయ్యా. పని ఆపింది కరోనా టైంలోనా నార్మల్? నార్మల్ టైంలో భయ్యా. నార్మల్ టైంలో ఇసుక ఆపేశారు. జగన్ గారు అధిష్టానం ఫార్మేషన్ చేసిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ఇసుక ఆపేశారు భయ్యా. ఇప్పుడు జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఎలాంటి ప్రయాసం? పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చినా ఓకే భయ్యా. అతను సీఎం అయినా ఓకే, లేదు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీఎం అయినా ఓకే. ఇద్దరు ఒకే మాట మీద ఉండి రాష్ట్రాన్ని నడిపిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం భయ్యా. అంటే టీడీపీకే ఓటు ఎందుకు వేయాలి? టీడీపీకే ఓటు ఎందుకు వేయాలంటే ఇవాళ మనం ప్రజెంట్ చూస్తున్నాం 2020 విజన్ 2020 అని చెప్పేసి అప్పుడు 1990sలోనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చాలా మంది విమర్శించారు. ఇవాళ మనం మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్తే ఒక ఫారిన్ కంట్రీ ఉన్నట్టు ఉంటున్నాయి భయ్యా ఐటీ కంపెనీలన్నీ. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి ఉండడం వల్లే మన హైదరాబాద్ ఆదాయం ఉంది కాబట్టే మన ఇక్కడ ఏమైనా కానీ సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి. ఆదాయం ఉంది కాబట్టే మనకి తెలంగాణ డెవలప్ అవుతుంది భయ్యా.